ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ చెడ్డవాకిలి మంచి వాకిలి. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో సంగయ్య, సరభయ్య అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కొంతకాలం గడిచాక సరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేటందుకు గాను దూరదేశం వెళ్ళాడు. సంగయ్య మటుకు తనకున్న పొలాలను పండించుకుని డబ్బు సంపాదించాడు. గొడ్డు గోద అభివృద్ధి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు. అతని పని బాగున్నది. గ్రామం విడిచిన 7 ఏళ్లకు సరభయ్య ఏదో పని మీద ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూసి పలకరించి క్షేమ సమాచారాలను తెలుసుకుపోదామని వచ్చాడు. పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లున్నది. దానికి ఎదురుగా ఉన్న చింత చెట్టు చాలా పెద్దదయింది. దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు. పర్వాలేదు, సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ సరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలోంచి ఒక కుక్క బొయ్యమని పెద్దగా అరుస్తూ సరభయ్య కేసి రాసాగింది. కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకుని బయటకు వచ్చి కుక్కను తరిమేసి సరభయ్య కేసి చురచురా చూసింది. సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని సరభయ్య అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది సంగయ్య భార్య. ఇంట్లో ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడో అన్నాడు సరభయ్య. ఏమో, నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య. నేను సంగయ్య ఒకప్పుడు వెడవని స్నేహితులం. 7 ఏళ్ల క్రిందట ఈ గ్రామం విడిచి వెళ్ళాను. నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను అన్నాడు సరభయ్య. సంగయ్య భార్య ఇందుకేమీ అనలేదు. సరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. ఎండ మండిపోతున్నది. సరభయ్య చింత చెట్టు కింది అరుగు మీద చెతికలబడి పైబట్ట చెంగుతో ముఖం మీద చెమట తుడుచుకుంటూ, తెలియక అడుగుతున్నాను, సంగయ్యకు నువ్వేమవుతావమ్మా? భార్యవేనా అని అడిగాడు. ఆమె అవునన్నట్టు తలాడించింది. బాగుంది, కొత్తగానే పెళ్ళైనట్టుంది. అబ్బా, ఎండ ఎంత తీవ్రంగా ఉంది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు సరభయ్య. ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు బిందెలోవి కావడం వల్ల చల్లగా లేవు. నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది. సరభయ్య నీటిని అవతల పారబోసి లోట ఆమెకి ఇచ్చేసి, ఇక నేను బయలుదేరాలి. సంగయ్యను కలుసుకోలేకపోయాను. అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నా పేరు సరభయ్య. సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు. ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు. కానీ నాకు ఈ వాకిలి ఒక్కటే నచ్చలేదని చెప్పు. ఉన్నమాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ వాకిలి కొంచెం కూడా బాగా లేదు. నేను వడ్రంగిని. నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు. ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో, అది బాగా లేదని నేనన్నట్టు అతనితో చెప్పు అంటూ సరభయ్య లేచి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకటి పడినదాకా సంగయ్య ఇంటికి రాలేదు. తాను లేని సమయంలో సరభయ్య వచ్చి అప్పుడే వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ, అతన్ని ఉంచలేకపోయావా? ఎందుకు వెళ్ళిపోనిచ్చావు? అతను వచ్చి ఏమన్నాడు అని భార్యను అడిగాడు. మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు. కానీ మన బయట వాకిలి ఏమీ బాగోలేదన్నాడు. ఆయన వడ్రంగట. వాకిలి కొంచెం కూడా బాగాలేదు. ఆ మాట మీతో తప్పకుండా చెప్పమన్నాడు అన్నది భార్య. సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరిశీలించాడు. కానీ అందులో అతనికి లోపమేమీ కనిపించలేదు. 1 ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. సరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతాలకు రావడం జరిగింది. ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వారింటికి వెళ్ళి బయట నుంచి సంగయ్య అని పిలిచాడు. సంగయ్య భార్య తలుపు తెరుచుకుని పంచలోకి వచ్చి సరభయ్యను చూసి, రండి రండి, లోపలికి రండి అన్నది ఎంతో సంతోషంగా. సంగయ్య ఇంట్లో ఉన్నాడా అమ్మా? అతన్ని చూద్దామని వచ్చాను అని సరభయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు. లేరు, బయటకు వెళ్ళారు. త్వరగానే వస్తారు. మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా. ఎండ మండిపోతున్నది. అయినా సరభయ్య తల అడ్డంగా తిప్పి, ఎందుకులే, ఈ చెట్టు కింద బాగానే ఉంది అంటూ చెట్టు కింద అరుగుకేసి వెళ్ళసాగాడు. మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవడం ఏమిటి? లోపలికి రండి అన్నదామె. సరే, నీ ఇష్టం అంటూ సరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. ఇంట్లోపల చల్లగా సుఖంగా ఉంది. సంగయ్య భార్య అతనికి మంచం వాల్చింది.
ఈసారైనా సంగయ్య తప్పకుండా కనిపిస్తాడనుకున్నాను. నాకు అతన్ని చూసే గీత ఉన్నట్టు కనబడడం లేదు అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో 3 లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. వాటిలో చిక్కని మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండ నీరు ఉన్నాయి. ఇవి తీసుకోండి, భోజనం వేళకు ఆయన వస్తారు, అంతదాకా విశ్రాంతి తీసుకోండి అన్నది సంగయ్య భార్య. సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య. కొంతసేపటికి ఆమె వంటింట్లోంచి తిరిగి వచ్చి వేడ దాటిపోతున్నది, మీరు భోజనానికి లేవండి అన్నది. అప్పుడే ఏం తొందరమ్మా, సంగయ్యను కూడా రాని అన్నాడు శరభయ్య. ఆయన ఆకలి ఆయనకే తెలియదు. ఆయన ఏ వేళకు ఇంటికి చేరతారో. ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండడం దేనికి? భోజనానికి లేవండి అన్నది సంగయ్య భార్య. శరభయ్య నిజంగానే చాలా ఆకలి మీద ఉన్నాడు. భోజనం చాలా బాగుంది. భోజనం అయ్యాక శరభయ్య పడుకుని సూర్యాస్తమయ వేళకే లేచాడు. అప్పటికి సంగయ్య ఇల్లు చేరనే లేదు. ఇక నేను వెళ్ళాలి, సంగయ్యను చూడడం పడనే లేదు అన్నాడు శరభయ్య. వెళ్ళిపోకండి, ఈసారి కూడా మీరు కనబడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఈ పూటకు ఉండండి, రేపు పోవచ్చు అన్నది సంగయ్య భార్య. లేదమ్మా, వెళ్ళాలి. నాతో ప్రయాణం చేస్తున్న వారు ఇంకా ఉన్నారు, వారు కనిపెట్టుకుని ఉంటారు. నాకు ఉందామనే ఉంది, కానీ సాధ్యం కాదు. నేను సంగయ్యను మరీ మరీ అడిగానని చెప్పు. మీ ఇల్లు తోట చూసి నాకు చాలా ఆనందమైందని చెప్పు. ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు. నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు. నేను వడ్రంగిని. ఇది చాలా మంచి వాకిలి, భేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని సంగయ్య, శరభయ్య చాలా యోగ్యుడు, మంచి స్నేహితుడు, చాలా తెలివైనవాడు కూడా అన్నాడు. ఆయన కిందటేడు వచ్చినప్పుడు మన తలవాకిలి ఎంత మాత్రమూ బాగాలేదన్నాడు. ఈ ఏడు దాన్నే చాలా మెచ్చుకున్నాడు అన్నది భార్య. కిందటేడు అతను మన వాకిలి బాగాలేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు, కానీ ఈ ఏడు వాకిలిని మెచ్చుకునేసరికి నాకంతా అర్థమైపోయింది. అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా? కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు. అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. ఈసారి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు, అందువల్లనే అతనికి వాకిలి ఎంతో నచ్చింది అన్నాడు సంగయ్య. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.